ఇంకొక ఆస్పెక్ట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఆఫ్ షుగర్ ఏంటంటే వాటర్ కంటెంట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. బాడీలో జరిగే ప్రతి జీవక్రియలు, కణానికి సంబంధించిన యాక్టివిటీస్ మొత్తం కూడా సర్క్యులేషన్ ద్వారా, అంటే టాక్సిన్స్ కానివ్వండి, హెల్దీ ఎనర్జీ కానివ్వండి, ఇవన్నీ మెయింటైన్ చేయడానికి ప్రాపర్ సర్క్యులేషన్ అనేది ఉండాలి. వాటర్ ఈజ్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ సర్క్యులేషన్. టాక్సిన్స్ని బయటకు వేసేయడంలో కానివ్వండి, జీవక్రియలు ప్రాపర్గా జరిగే విషయంలో కానివ్వండి, వాటర్ సమంగా ఉండడం అనేది మనం గ్రహించాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే వాటర్ సమంగా ఉంటుందో ఈ హార్మోన్స్ అన్నీ కూడా రెగ్యులేటరీ కెపాసిటీ బెటర్గా ఉంటుందని కూడా మనం గమనించాలి. అలా చేసిన దానివల్ల మనకి డయాబెటీస్ని న్యాచురల్గా నివారించే చర్యలు మనం మెయింటైన్ చేసుకోవచ్చు. అలాగే ముఖ్యంగా మనం గమనించాల్సింది ఈ వాటర్ తీసుకునే పద్ధతి ఎలా ఉండాలి. ఐడియల్గా తీసుకోవాల్సిన వాటరు లుక్ వామ్ ఆర్ లైట్లీ వామ్ వాటర్, వేడి చేసుకున్న నీళ్లు, చల్లార్చిన నీళ్ళు తాగడం ఇంపార్టెంట్. కోల్డ్ వాటర్ అంత మంచిది కాదు హెల్త్ పరంగా, జీర్ణాశయానికి సంబంధించిన పరంగా కూడా. సో ఆ వాటర్ ఇంటేక్ అనేది గంటకు ఒక గ్లాసు వాటర్ అరౌండ్ 200 to 250 ml తీసుకుంటే ఇట్ ఈస్ రౌండ్ అబౌట్ 3.5 లీటర్స్ నుంచి 4 లీటర్స్ మన డైలీ రిక్వైర్మెంట్కి సరిపోయే అమౌంట్ అది. ఆ విధంగా చేసిన దానివల్ల వెయిట్ రెగ్యులేషనే కాకుండా డయాబెటిక్ రెగ్యులేషన్ కూడా జరుగుద్ది. ఈ విధంగా న్యాచురల్గా మనం డయాబెటీస్ని అవాయిడ్ చేసుకోవచ్చు.